హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణుడు ఎపిసోడ్ నెంబర్ 7. ఎదురుగా ఉన్న రీనా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి కొంచెం కోపంగానే అనిపించింది. మార్క్, ఇది మన ఇద్దరి మధ్య పర్సనల్ డిస్కషన్, కానీ మధ్యలో నువ్వు బెస్ట్ ఫ్రెండ్ తీసుకొస్తే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు కదా అని ఇన్వెస్టిగేషన్ రిక్వెస్టింగ్ టోన్తో ముందుగానే మార్క్ గురించి తెలియడంతో అంది. చూడు రీనా, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు వదిలేయను. ఇందుకు నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు, వెళ్ళిపోవచ్చు. అదేంటి, నీ డెసిషన్ ఏంటో చెప్పా? నా డెసిషన్ ఏంటో నేను తర్వాత చెప్తాను. దీని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని మరో మాటకు తావి ఇవ్వకుండా, సరే నా గురించి నీకు చెప్తాను. నేను లండన్లో ఎంఎస్ చేశాను. రీసెంట్గా మా డాడీ దగ్గరికి ఉండిపోదామని వచ్చాను. రావడంతో నీ ఫోటో చూపించారు. నేను నిజంగానే మీ ఫోటో చూస్తే మొదట్లో ప్రేమించేశాను. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని చిన్న చిరునవ్వుతో అంటుంటే, అక్కడే ఉన్న మహి ముఖంలో మాత్రం ఎలాంటి భావం కనిపించలేదు. ఓకే, నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదా అని అనడంతో, నీ గురించి నేను అన్నీ తెలుసుకున్నాను. సరే అయితే ఏంటో విషయం అనేది మా మమ్మీకి చెప్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మొహమాటం లేకుండా చెప్పడంతో, కొంచెం ఇబ్బందిగా అనిపించింది మహి. ముందు ఏంటి అలా చూస్తున్నావు అని టైం వైపు చూసుకొని, ఓకే నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి మహిరాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది కొంచెం అవమానంగా ఫీల్ అయింది రీనా. వెంటనే జరిగిన విషయాన్ని మొత్తం అరుంధతి గారి చెవిలో పోసేసి కోపంగా, ఎవరో అమ్మాయిని తీసుకురావడం ఏంటి? మనసు తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అరుంధతి గారు కూడా. ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు అని తన వైపు సూటిగా చూసి అంటుంటే, వర్క్ చేస్తున్నవాడు ఆగి తన వైపు చూశాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, సూటిగా చెప్పు. నాకు అసలు లాగ్ అంటే చిరాకు. అదే అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నావు, ఒక రీజన్ చెప్పొచ్చు కదా. వద్దని ఎవరు చెప్పారు? సమాధానం హోల్డ్లో పెట్టాను. అదే ఎందుకు, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ అధిక ప్రసంగాలు ఆపి వర్క్ చేయి, ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి, గుర్తుంది కదా? గుర్తుంది అని అనుకుంటూ ఆ టాపిక్ని కదపడం ఇష్టం లేక వెంటనే వర్క్లో పడిపోయింది. మరోచోట మహికి విషయం చెప్పాలని వైజాగ్ బయలుదేరుతున్నారు. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ మోగడంతో అసహనంగా అనిపించి వెంటనే లిఫ్ట్ చేసింది. ఉదయం నుండి అటు నుంచి అమ్మగారు మాట్లాడుతూ, ఉదయం నుండి నేను ఫోన్ చేస్తున్నాను, ఇప్పుడు నా ఫోన్ ఎత్తాలనిపించిందా ఆల్య? మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలుసు కాబట్టి నేను ఫోన్ ఎత్తలేదు అని మరో మాటకి తావి ఇవ్వకుండానే, మీరేమనుకున్నా సరే నేను అతనికి పెళ్లి చేసి తీరుతాను. కనీసం తన ప్రాణాలతో ఉంటుంది కదా. నువ్వు ఈ పెళ్లి చేస్తూ తన ప్రాణాలతో ఉన్నా కూడా వ్యర్థమే అవుతుంది. ఒక్కసారి నా మాట వినడానికి ఏమీ లేదు. నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నానంటే అది బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు అని కోపంగా ఫోన్ పీక నొక్కేసింది. ఉమైలో సుల్తాన్ దగ్గరికి వచ్చాడు వాళ్ళ చిన్న కొడుకు షాహి. ఏంటి డాక్టర్, అన్నని చంపిన దానితో నాకు పెళ్ళ? ఒకసారి అమ్మాయి ఫోటో చూసి అప్పుడు మాట్లాడు. మీ అన్నయ్య ఎందుకు తన వెంట పడ్డాడు? అంత గొప్ప అందమైనా సరే నా కాళ్ళ దుమ్మతో సమానం. నన్ను నా అన్నని నుండి దూరం చేసింది. ఆ కోపంగా చూపిన తుప్పి మహి ఫోటో మీద చూపుకు నిలిపాడు. ఏ కల్మషం లేని నవ్వుతూ ఉన్న మహిరాన్ని చూస్తూ ఉండిపోయాడు షాహిర్ ఒక్కసారిగా ఫోటోని చూసి ఆశ్చర్యపోయాడు. అమాయకమైన కళ్ళతో ఎంతో అందంగా ఉన్న మహి ఫోటోను చూస్తే ఒక్క క్షణం ఉండిపోయాడు. ఆ ఫోటోని చేతిలో తీసుకొని, ఆ అమ్మాయి నా అన్నయ్య ప్రేమించింది. సుల్తాన్ మాట్లాడుతూ, అవును, ఈ అందం కోసమే తన వెంట పిచ్చి కుక్కలా తిరిగాడు, చివరికి తనే బలైపోయాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది డాడీ, అందుకే నా అన్నయ్య తిని వెంట పడ్డాడు అని అనుకుంటూ తన వైపు చూడటంతో, ఏంటి అమ్మాయి వైపు కూడా నీ గాలి మళ్ళిందా? నేను చాలా మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, కానీ ఈ అమ్మాయి ఎందుకో నాకు ఇంట్రెస్టింగ్గా యాక్టివ్గా కనిపిస్తుంది డాడీ. అందం కాదురా, అలానే మార్చేస్తుంది. ప్రస్తుతానికి అమ్మాయిని పెళ్లి చేసుకో, తర్వాత 3 రోజులు తనతో గడిపిన తర్వాత పీక పిసికి చంపే. వాట్ డాడీ, ఏం మాట్లాడుతున్నారు? అవును, నా కొడుకుని దూరం చేసిన ఈ అమ్మాయి బతకడానికి వీలేదు. ఎందుకో డీల్ కుదుర్చుకున్నానో తెలుసా నేను? అది నా కొడుకు అని చంపేసింది. ఎక్కడో జైల్లో చచ్చిపోవడం ఏంట్రా? అది నీ చేతిలో చావాలి అని కోపంగా తన వైపు చూసి అంటుంటే, ఏమైనా సరే ఈ అమ్మాయిని చంపబుద్ధి కావట్లేదు డాడీ, కానీ మీరు అంటున్నారు కదా బతకడానికి వీల్లేదని. అలానే శారీరంగా వాడుకొని బోర్ కొట్టినప్పుడు చంపేస్తాను అని చెప్పి మహి ఫోటోని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తన రూమ్లోకి వచ్చి తన ఫోటోని చూస్తూ, నువ్వు లక్కీవో అన్లక్కీవో నాకు తెలియదు, కానీ నా చేతిలో నీ జీవితం నాశనం అయిపోతుంది అని మనసులో కన్నింగా అనుకున్నాడు షాహీర్. మధ్యాహ్నం వరకు వర్క్ చేస్తున్న మహికి వర్క్ చేయలేక అక్కడే ఉన్న క్యాంటీన్ వైపు వెళ్ళి కాఫీ తాకుతుంది. మార్క్ అప్పుడే చైర్మన్ రూమ్ వరకు వెళ్ళడం తనకేం తోచలేదు. అప్పుడు ఎదురుగా వచ్చాడు సత్య గారు. ఆయన చూసి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి లేచింది. ఎందుకమ్మా లేస్తున్నావు?
కూర్చో. చిన్నగా తల ఊపి కూర్చుంటే. మార్క్ అంటే నీకు ఇష్టమా? దాంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇటు అవునని చెప్పలేదు, అటు కాదని కూడా మౌనం అర్ధాంగీకారం అంటారు. నీకు మార్క్ ఇష్టమైతే చెప్పమ్మా, నీ తల్లిదండ్రులతో మాట్లాడి నేను పెళ్లి జరిపిస్తాను. మార్క్ని ఎప్పుడు ఇంత సంతోషంగా నేను చూడలేదు. దయచేసి ఆ సంతోషాన్ని నువ్వు పోగొట్టద్దమ్మా. తనకి ఏం చెప్పాలో అర్థం కాక అలానే ఉండిపోయింది. చెప్పమ్మా, మార్కండ అంటే నీకు ఇష్టమా? కాదంటే విని వాడు తట్టుకునే శక్తి ఉందేమో, కానీ నా గుండె మాత్రం తట్టుకోలేదు. ఇప్పటికే నేను చాలా అలసిపోయాను అని ఒక్క క్షణం నోటిఫికేషన్ వచ్చి వెంటనే మాట్లాడడం ఆపేశాడు మార్టిన్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు ఏదైనా సరే కోరుకుంటే వాళ్ళది దక్కించుకోకుండా ఉండడు. కానీ ఫస్ట్ టైం నీ విషయంలో మాత్రం చాలా ఇష్టంగా ఉన్నాడు. అందుకే అడుగుతున్నాను, నీకు ఇష్టమైతే నాకు చెప్పరా అని అంటుంటే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఆయన మాట్లాడుతున్నది కానీ ఏం తన చెవికెక్కట్లేదు. ఓన్లీ తనని చూస్తున్న ఆ రూపాన్ని కళ్ళలో ముద్రించుకొని బదులుగా చిన్న చిరునవ్వు నవ్వింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తను పిలిచి సార్ అని పిలుస్తున్న తన వెంటనే ఏంటి అని తన వైపు చూశాడు. ఏమనుకోకపోతే మార్క్తో పాటు మీరు కూడా అప్పుడప్పుడు ఇంటికి రండి. మీరే అన్నారు కదా నా చేతులతో ఫుడ్ మీకు అమృతంలా ఉంటుందని, అని ఇష్టంగా చేసి పెడతాను, తప్పకుండా వస్తాను అని అనడంతో చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. నాకు మార్క్తో ఆనందంగా గడపాలనుంది, కాకపోతే నా గతాన్ని తెలిసిన వాడు యాక్సెప్ట్ చేయడు అని ఉండిపోయాను. ఆరిపోతున్న దీపానికి వెలుగు ఎక్కువ. నా జీవితంలో దీపం ఎప్పుడో ఆరిపోయింది అని తడి కన్నీళ్లతో మనసులో అనుకుంది. చైర్మన్ రూమ్ నుంచి మార్క్ రావడంతో విభాగంగా ఉన్న తనను చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏమైంది అలా ఉన్నావు? నేను తన పక్కన కూర్చొని అంటుంటే తన వైపు చూస్తే చిన్న చిరునవ్వు నవ్వి ఏం లేదు, సత్యసారి ఇక్కడికి వచ్చారు. ఏంటి మామ ఇక్కడికి వచ్చాడా అని అనుమానంతో అడగడంతో అవును, సండే ఇంటికి రమ్మని చెప్పాను. ఏమన్నారు? వస్తానని చెప్పారు అని ఆనందంతో అంటుంటే తన కళ్ళల్లో మెరుపు గమనించాడు. ఏంటి మార్క్ అలా చూస్తున్నావు? ఏదో మెరుపు నీ కళ్ళల్లో కనిపిస్తుంది మహిరా. పేరు వచ్చినప్పుడు కానీ ఆయన చూసినప్పుడు కానీ వెంటనే తను తమాయించుకొని అదేం లేదు, పెద్దవారు కదా, ఆయన కూడా మా నాన్నలానే కనిపించారు, అందుకే. నిన్ను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా? నా ఫ్యామిలీ గురించి తప్ప ఏదైనా చెప్తాను. అడగాలనుకున్నది అదే చెప్పకపోతే? నాకు తెలుసు మార్క్, నువ్వు దేని గురించి అడుగుతావు, అందుకే నీకు అది చెప్పాలనుకోవడం లేదు. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లోని నా గతం నీకు చెప్పను, ఇది మాత్రం తెలియనివ్వను కూడా అని మనసులో అనుకుంది. ఆఫీస్ వర్క్ పూర్తి కావడంతో మార్క్ బండి మీదనే వచ్చేసింది. వెంటనే ఇంటిలోకి వెళ్ళిపోతే తన వైపు చూసింది. ఎందుకు ఇక్కడ ఉండట్లేదు? బండిని స్టార్ట్ చేస్తూ తన వైపు సూటిగా చూసి, నీ మనసులో నా స్థానం తెలిసి కూడా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళిపోతున్నాను. మరి అంతకుముందు ఉన్నావు, అది నీ మీద ఉన్న లస్ట్తో. తను అలా అడగడంతో ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనతో వాదించాలని కూడా లేదు, అందుకే మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మార్క్కి మధ్యలో ఏదో ఫోన్ కాల్ వస్తే వెంటనే నెంబర్ని చూసి ఒక దగ్గర పార్క్ చేసి చాలాసేపు మాట్లాడాడు. గంటలు గంటలు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు కూడా అంత చిక్కని ప్రశ్న. తెలుసు కదా నేనేం చేయబోతున్నాను, నేను చెప్పింది ఫైనల్, దీంట్లో ఏమైనా తేడా రావాలి అని కోపంగా చెప్పాడు వాళ్ళ మీద. వెంటనే అవతల వాళ్ళు అలానే వినయంగా ఫోన్ పెట్టేశారు. వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మార్క్. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మహిమ ఉన్న అడ్రస్ చేరుకుంది. లగ్జరీగా ఉన్న హోటల్లో దిగింది హల్లీగారు. వెంటనే మహితో రేపు ఉదయం మాట్లాడదాం అనుకుని ఆ రోజు రాత్రి రిజిస్ట్ తీసుకున్నారు. ఇక్కడ షాహీర్ మాత్రం మహి ఫోటోను చూసి ఉండిపోయాడు. నేను ఎలాగైనా సరే నా సొంతం చేసుకుంటాను, మా అన్న కోరికను నేను నెరవేరుస్తాను అని మనసులో అనుకుని తన ఫోటోని వైపు చూస్తూ ఉండిపోయాడు. కళ్ళు మూసి తెరిస్తే మార్క్ని గుర్తుకు వస్తున్నాడు. తను ఎంతగా ప్రేమించిందో తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగటం లేదు. తనతో కలిసి బతకాలనిపిస్తుంది. తను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతుంటే మహి. కానీ తను ఏం చేయాలో కూడా అర్థం కాక ఇటు పక్క మార్క్తో నిజం చెప్పలేక శత విధాలుగా నలిగిపోయింది. ఒక ఆడపిల్లగా తను ఇంతలా మానసికంగా గురవుతుందో తనకు మాత్రమే తెలుసు. మెల్లగా నిద్రలోకి జారిపోయింది. అలా ఆలోచిస్తూనే మరుసటి రోజు ఇంటి కాలింగ్ బెల్ మోగించడంతో ఒకసారి టైం వైపు చూసింది. అప్పుడే దేవుడికి పూజ చేసిన మహి వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతున్న తనకి కాలింగ్ బెల్ వినిపించడంతో ఈ టైంలో ఎవరు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంకొకసారి కూడా గట్టిగా మోగితే అసహనంగా అనిపించి వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళి చూసింది. తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అమ్మా అని అప్రయత్నంగా అంటుంటే ఆ పిలుపు వినినట్టుగా అహల్య గారు ముఖాన్ని తిప్పుకున్నారు. అలా తిప్పుకునేసరికి
గుండె కలుక్కుమంది. ఒకసారి తను కింద నుంచి మీద వరకు చూశారు. ఎంతో లక్షణంగా చీరను కట్టుకొని మడికట్టుతో ఉండడం వల్ల పూజ చేసిందని గుర్తుగా కుంకుమ కూడా ఉండటంతో ఒక క్షణం తనను చూస్తూ ఉండిపోయారు. అమ్మా అని అప్రయత్నంగా తన నోటి నుంచి అంటున్న తన మాట వినిపించుకున్నట్లే ఉండిపోయింది. లక్ష్మీదేవిలో ఉన్న తన ప్రీతిని చూస్తూ ఒక క్షణం తనని తానే మర్చిపోయింది ఆలియా. రామ లోపలికి అని అనడంతో తను తప్పించుకొని లోపలికి కడిగి పెట్టింది. ఒకసారి ఇల్లు మొత్తం పరీక్షగా చేశాడు. చక్కగా నీటిగా అమర్చబడి ఉంది. పూజ చేసిన గుర్తుగా అక్కడే దీపం దేవుడి గది దగ్గర వెలుగుతూ కనిపించింది. ఏం తీసుకుంటావమ్మా, కాఫీ, టీ అని ఆనందంతో అడుగుతున్న తనను చూసి, నాకేం అవసరం లేదు, నీకు నీతో ఒక విషయం మాట్లాడాలి అని వచ్చాను. అనుమానిత కనుబొమ్మలు ముడుచుకొని, ఏంటమ్మా అది? వెంటనే అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని, నాకు ల్యాబ్ చేయడం ఇష్టం లేదని నీకు తెలుసు, అందుకే నీ మంచి కోసమే నేనేం తీసుకున్నాను, దానికి నువ్వు కట్టుబడి ఉంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్కసారి కూడా అర్థం కావడం లేదు. అమ్మా, మీరేం మాట్లాడకుండా ధైర్యంగా నాతో మాట్లాడవచ్చు అని అంటుంటే, నేను నా కూతురిగా యాక్సెప్ట్ చేస్తాను, కానీ నేను చెప్పిన మాట మాత్రం నువ్వు వినాలి. వింటానమ్మా, ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నారు? గట్టిగా శ్వాస పీల్చి వదిలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది కూడా నేను చెప్పిన వాడిని. వెంటనే ఒక అడుగు వెనక్కి వేసింది. ఏం మాట్లాడుతున్నారమ్మా అని అనడంతో, అవును, నువ్వు ఒకరిని చంపి ఆ కుటుంబానికి తీరని లోటు మిగిల్చినట్టుని తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని తన ముందు కొన్ని ఫోటోలు విసిరేసింది. ఫోటోలు చూసిన తనకి ఏం అర్థం కాలేదు. అమ్మ, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నాను నాకు క్లారిటీతోనే మాట్లాడుతున్నాను. నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేదంటే జీవితాంతం జైల్లో ఉండిపోతావు అని ఇష్టం అని వాళ్ళతో జరిగిన డీల్ మొత్తం చెప్పడంతో, నేనేమైనా వస్తానమ్మా అని కన్నీళ్లతో అడిగింది. మరి మర్డర్ చేయడం, సంబంధాలను కలుపుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేను కష్టపడి సంబంధం ఒప్పించాను, కేవలం నీ కోసం. ఎంతైనా కన్నాను కదా, అందుకే నిన్ను అలా వదిలేయలేక నీకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు ఇష్టం లేదు అని గంభీరంగా చెప్పింది. తన మాటకి ఎప్పుడు ఎదురు చెప్పని మహిర ఈ రోజు ఎదురు చెప్పడంతో కోపంగా అనిపించి తన వైపు చూసింది. నా మాటకి ఎదురు చెప్తావా అని అంటున్న తనని చూసి, నాకు మార్క్ అంటే ఇష్టం, నేను తనని ప్రేమించాను, తనని మర్చిపోయి ఇంకొకరితో తాళి కట్టించుకోవాలని నేను అస్సలు అనుకోవటం లేదు. అయితే జీవితాంతో జైల్లో చెప్పుకొని తింటావా? ఇంకొకరితో తాళి కట్టించుకోవడం కన్నా నాకు అదే ఇష్టం. మహి, నేను నీకేం చెప్తున్నానో అర్థమవుతుందా? నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నీకు శిక్ష వేస్తారు. తర్వాత ఏం చేస్తావు? వేస్తాను. ఇంకొకరితో తాళి కట్టించుకోవడం కన్నా నరకు ఇంకొకరితో నాకు ఈ జీవితం వద్దు. నేను బతికున్నంత వరకు మార్కు కోసమే ఉంటాను అని ఎదిరించి అనడంతో లాగిపెట్టి కొట్టింది అహల్య. అమ్మా అని అనడంతో, చంపేస్తాను, నీ జీవితం కోసం పాకలాడుతుంటే మనకన్నా చిన్న కంపెనీ వాడితో ప్రేమ పెళ్లి తిరుగుతున్నావా అని కోపంగా అరుస్తున్న తనను చూసి, తనొక్కరే మనిషిగా చూసిందమ్మా. నాకు తను కావాలి, తను తప్పించి నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అయితే సరే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ చావు నువ్వు చావు, కానీ జీవితాంతా తెలిసి కూడా నేను ఊరికంపో ఎక్కుస్తున్నా, నాకు పాపానికి అంట కడుతున్నావు. నేనేం తప్పు చేయలేదమ్మా. వాడు నన్ను బలవంతంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కంపించిన గాజు ముక్కను తీసుకొని వాడి గొంతులో పొడిచేశాను అని కోపంగా అరిచి చెప్పింది. ఇంకెందుకే నాటకాలు అడుగుతున్నావు? సాక్షాత్కారాలు అన్నీ ఉన్నాయి. నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుగానే అనిపించట్లేదా మహిరా? నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటున్నావు అని వ్యక్తిగా నవ్వుతూ తన అమ్మని చూసి అంటుంటే ఇంకొకటి పీకారు గట్టిగా. ఆ నొప్పికి తట్టుకోలేక అక్కడ ఉన్న సోఫా మీద పడిపోయింది. వీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నేను మార్పుతోనే ఉంటాను, నాకు ప్రపంచంలో నాకు ఏదైనా తన తర్వాతనే ముఖ్యం అని కోపంగా అరిచింది అహల్య గారి మీద. ఇప్పుడు కుక్కన పేనిలో పడుండే మహిర ఈ రోజు అలా అరవడంతో కోపం నశాలానికి అంటుంది. వెంటనే తన గొంతు పట్టుకొని సోఫాకి ఆనిచ్చింది. నీకు ఇంకొకసారి చెప్తే అర్థం కదా, నేను చూసిన సంబంధమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటున్న తనని చూసి, నేను చేసుకోను, అవసరమైతే నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ అని అంటున్న క్షణం ఒక్కసారిగా వెనకడుపు వేశారు. అసలు నువ్వు నా కూతురువేనా? నా కడుపును పుట్టిన రోజు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మీ నాన్నలాగే అలాగే జనాల మధ్య నువ్వు కూడా తయారవుతున్నావు అని అంటుంటే వాళ్ళ నాన్న గురించి ఎప్పుడైతే వచ్చింది కోపంగా చూసింది ఆవిడ వైపు. దయచేసి నాన్న గురించి తప్పుగా మాట్లాడుకు అమ్మా, నాన్న అలాంటి వారు కాదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని కోపంగా తన వైపు చూసింది. నిరూపించుకుంటున్నావు, నువ్వు ఆయన కూతురు.
ఆయన కూతురువే అని విరక్తిగా కూడా నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమగా అమ్ములు అని పిలిచే ఆయన కూతురిని కాక ఇంకెవరిని కూతురునమ్మా? ఒకవేళ నేను నీ కడుపును పుట్టానే అంటున్నావే, నాకు తెలియదు కానీ అతను నా తండ్రి కాబట్టి అతని బుద్ధులు వస్తాయి. కానీ మరి నీ బుద్ధులు నాకెందుకు రాలేదు? ఒక క్షణం ఆలోచించవా? ఇప్పుడు ఆయన బుద్ధులు అంటున్నావే, మరి ఆయన బుద్ధులు రాకపోతే ఇంకెవరి బుద్ధులు వస్తాయి? నా తండ్రి ఆయన కాదా అని అంటున్న క్షణం చాచిపెట్టి కొట్టింది. అప్పటికే బుగ్గలు రెండు వాచిపోవడంతో తన వైపు బేలగా చూసింది. ఏంటమ్మా, నేను చెప్పింది ఏమైనా అసత్యమా? నువ్వు చేసిందే కదా నేను చెప్పాను. నువ్వు అన్నదే కదా నేను చెప్పింది. నేను బదులిచ్చాను. ఎందుకు నీకంత కోపం అని అంటుంటే నీ పుట్టుక గురించి నువ్వు అవమానించుకుంటున్నావా? లేదంటే నన్ను అవమానిస్తున్నావా? మరి నా తండ్రి ఆయన కదమ్మా. ఆయన బుద్ధులు రాకపోతే ఇంకెవరు బుద్ధులు వస్తాయో చెప్పండి మీరే. నా తండ్రి ఆయన కాకపోతే ఇంకెవరు అని అంటుంటే కొడదాం అనుకున్న చేతిని మధ్యలోనే ఆపేసింది. ఆవిడకి ఏం మాట్లాడాలని లేదు. తనకు అసహనంగా అనిపించి ఫైనల్గా ఒక్కటే మాట్లాడుతున్నాను. నేను చెప్పిన షాహిన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటుంటే నా ప్రాణం పోయినా సరే నేను పెళ్లి చేసుకోను అని గంభీరంగా అంది. 24 గంటలు 24 గంటల్లోపు నీ అంతటి నువ్వే షాహిన్ని పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను. లేకపోతే చూడు, నా పేరు అహల్యనే కాదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆవిడని చూసింది మహిర. ఈ భూమి మీద నేను పడకపోతే బాగుండు, నీ కడుపును పుట్టకపోతే బాగుండు, మార్కుతో పరిచయం కవ్వకపోతే బాగుండు, అసలు నేను లేకపోతే బాగుండు. ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు నాకెందుకు వస్తాయి అని కన్నీళ్లతో అక్కడే కూలిబడి ఏడుస్తుంది. రూమ్లోకి వచ్చిన అహల్య గారికి మాత్రం కోపంగా అనిపించింది. మహితో మాట్లాడి అంత సెట్ చేద్దాం అనుకుంటే తను ఇలా రివర్స్ అవ్వడం ఊహించుకోలేక అటు ఇటు తిరుగుతూ కాళ్ళ నొప్పికి రావడంతో బెడ్ మీద కూర్చుంది. ఆలోచిస్తుంది ఏం చేయాలా అని. అరగంట తర్వాత మహి డోర్ బాదుతుంటే కన్నీరు కారుతున్న కళ్ళని తుడుచుకొని మార్కు వచ్చాడేమో అని మనసులో అనుకుంటూ వెళ్ళి డోర్ తీసిన తనకు ఎదురుగా మార్క్ కనిపించాడు. ఎదురుగా చూసిన తనకు నిండు చీరలో ఉన్న తనని చూస్తూ ఉండిపోయారు మార్క్ అని కన్నీళ్లతో అంటుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నుబొమ్మలు ముడిచి లోపలికి రాకుండానే అడిగాడు. అది అది ఏం లేదు, నువ్వు లోపలికి రా అని అనడంతో వెంటనే లోపలికి వచ్చి తనని పరీక్షగా గమనించాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అని వణుకుతున్న గొంతుతో అంటుంటే ఏం లేదు, ఆఫీస్కి వెళ్దామా? నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్తామా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే ఏం లేదు అని తనని తాను తమాయించుకొని ఎదురుగా చూసింది. నిజంగా ఏం లేదా అని అంటుంటే అబ్బాయి ఏం లేదని చెప్తున్నాను కదా అని అనడంతో ఇంకేం మాట్లాడలేక ఎప్పటిలాగే మౌనం వహించి సరే రా ఆఫీస్కి వెళ్దాం. తన వైపు చూసి నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్ళు. ఏమో ఏమనుకున్నాడో ఏమో వెంటనే ఆయన అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బిగుపట్టిన కన్నీళ్ళు స్వేచ్ఛగా వదిలేసి అక్కడ కింద పడి ఏడ్చింది మార్క్. బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే కొన్ని నిమిషాలకు మళ్ళీ తేరుకొని కళ్ళంటి నీరు తెరుచుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ముఖాన్ని నీళ్లు కొట్టుకొని అద్దం ముందు చూసి గట్టిగా ఊపిరి పిలిచి వదిలి వెంటనే పరిగెత్తుకొని బయటకు వచ్చింది. తన వైపు చూసి మళ్ళీ బండి ఎదురుగా చూపులు నిలిపాడు. అదంతా దూరం నుండి చూస్తున్న అహల్య గారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నేను నీకు చాలా మంచి చేద్దాం అనుకున్నాను మహి, కానీ నువ్వే నరకంలోకి వెళ్తానంటున్నావు. దీన్ని నేను ఆపి తీరాలి అని మనసులో అనుకుంటూ ఏం చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడే సైడ్ కూర్చోగానే మార్క్ బండిని స్టార్ట్ చేసి సముద్రం బీచ్ రోడ్డుగా పోనిస్తున్నాడు. ఎక్కడికి అని అడగాలని లేదు, తనతో ఉంటే చాలు అనిపిస్తుంది. వాళ్ళ నాన్నని చూడాలనిపించింది, చూసింది. తనతో టైం స్పెండ్ చేయాలనింది, చేసింది. మార్క్తో సంతోషంగా గడపాలనుంది, గడుపుతుంది. ఇక ఈ జీవితానికి ఏదో అవసరం లేదు అని అనిపించి మహికి అందులోంచి కనిపిస్తున్న మార్క్ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగిన తనకు చిన్న చిరునవ్వుతో ఏం లేదు, ఎక్కడికి అడగవా? అడగాలని లేదు, నీతో ఇలా ఉండాలనిపిస్తుంది. వెంటనే సిటీ అవుట్స్కట్స్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఇద్దరు అతని వెనక వెళ్ళింది. చుట్టూ ఉన్న గార్డెన్ని చూస్తే తనని తాను మైమర్చిపోయి అక్కడే కూర్చోవడానికి ఏర్పాటు చేసిన ఒక బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది మహి. తన పక్కన వచ్చి కూర్చున్నాడు. తన వైపు చూసి ఎదురుగా ఉన్న మొక్కలని చూస్తూ కుండిపోయింది. ఇప్పటికైనా నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు చెప్పవా? చెప్తే ఏం చేస్తావు అని మీద నుండి చూపుని తిప్పకుండానే అంటుంటే తర్వాత చెప్తాను ఏం చేయాలని. గతం తెలిస్తే నువ్వు నన్ను అసహించుకుంటావు. తన ముఖంలో జీవం లేని కళతో చెప్పింది. అంతా విగతగా ఉంటుందని కదా. విరక్తకుడని నవ్వుతో తనలో వెంటనే అక్కడి నుంచి లేచి పూల మొక్కల మధ్యలో వచ్చి నిలబడింది. తను వెంటనే వచ్చి తన వెనకనే నుంచి హక్ చేసుకున్నాడు. విడిపించుకోని లేదు. ఆ క్షణం తనని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని ఉంది. ఎందుకింత మౌనం? నీ మౌనం నన్ను బాధిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉంటున్న కన్నీళ్ళు నీవు కావు. ఎవరు ఏడిపించారో చెప్పు. మాట్లాడలేదు మహి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో,
మహి, ఎప్పుడు నీకు తోడుగా నేను ఉంటాను. నీకు ఎవరూ లేరని ఫీలింగ్ నేను చూసినప్పుడల్లా నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి నాతో రిలేషన్ స్టార్ట్ చేసి చూడు, నీకే అనిపిస్తుంది జీవితం నువ్వు నన్ను వదిలి ఉండలేనంతగా నేను పెనవేసుకొని పోతాను. ఈ లోకంలో మంచైనా చెడైనా నీకు అండగా నేను నిలబడతాను అని అంటున్న ఆ క్షణం ఆ మాటలు తను చాలా ఇరువటిగా అనిపించాయి. వెంటనే వెనక నుంచి హక్ చేసుకున్న మార్క్ని వదిలించుకొని ముందు నుంచి గట్టిగా హత్తుకుంది. అలా హక్ చేసుకొని, ఈ మాట చాలు మార్క్, నీ కోసం అన్ని వదిలి రావాలని అనిపిస్తుంది అని కన్నీళ్ళతో తన చట్ని తడుపుతుంది మహి. తనని అలా పట్టుకొని ఏడ్చేసరికి ఏమైంది అని కొంచెం కంగారుగా మరి కొంచెం భయంగా భుజం పట్టుకొని అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తన వైపు చూస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది. నాకు నువ్వు కావాలనిపిస్తుంది, నువ్వు లేకపోతే నేను ఉండలేనని కూడా అనిపిస్తుంది, నేను ఎప్పుడు విడిచిపెట్టవు కదా అని ఎమోషనల్గా అడుగుతున్న తనని చూసి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే తనకి కొంచెం షాక్ తగిలినట్టు అనిపించింది. ఏం మాట్లాడుతున్నావే, ఒకసారి నువ్వు లేవు చెప్తాను అని అనడంతో నాకు లేవాలని అనిపించడం లేదు, నీతో ఇలా ఉండిపోవాలని అనిపిస్తుంది అంటున్న క్షణం తన కాటు కళ్ళలో నుంచి కన్నీరు కారుతుంటే తట్టుకోలేక పోయాడు. వెంటనే తన చెంప మీద కన్నీళ్ళని తుడిచి ఎందుకు, ఏమైంది, ఏం గుర్తుకు వచ్చి ఇంత సడన్ గా నువ్వు ఏడుస్తున్నావు అని తనని పట్టుకొని లాలనగా అడుగుతుంటే కష్టంగా తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి తన నుండి వేరైంది. షేం లేదు, ప్రస్తుతానికి నన్ను ఏం అడగద్దు అని కన్నీళ్లతో తన వైపు చూసి అంటుంటే కోపం వచ్చింది మార్క్కి. ఇప్పుడు నీ వయసులో నువ్వు ఆలోచిస్తావా, అసలు ఏమందో చెప్తేనే కదా నేను ఆలోచించగలిగేది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు అసలు పేషెన్స్ లెవెల్ తక్కువ, అయినా సరే నీ గురించి కేవలం ఇంత ఓపికగా ఉంటున్నానో నాకే తెలుసు. నా మూడు మొత్తం స్పాయిల్ చేసేసావు. మార్క్ మార్క్ అని కన్నీళ్లతో పిలుస్తుంది. వెళ్ళిపోతున్న తనని చూసి ఒంటరిగా ఎవరూ తెలియని ప్రదేశంలో అలా వెళ్ళిపోతున్న మార్క్ని చూస్తూ ఉండిపోయింది. మార్క్ బండి అలా కదిలించడంతో అటువైపుకు మరోవైపుతే కారు వచ్చింది. ఏడుస్తున్న మహి ఏదో శబ్దం వచ్చినట్టుగా అనిపించి ఎవరిని అని చూసిన తనకు కారు పార్క్ చేసి తన వైపు వస్తూ కనిపించాడు అజయ్. అజయ్ అని వణుకుతున్న గొంతుతో అంటే తన వైపు చూసి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో తన ముందుకు వచ్చి నించొని తనని కింది నుంచి పై వరకు స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెళ్తున్న తనకి చేతిలో అడ్డు పెట్టాడు. ఏం చేస్తున్నావు అని కోపంగా అరుస్తున్న తనని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా వీడి కోసమేనా మమ్మల్ని కాదనుకుని ఉండిపోయావు, మర్యాదగా నా చేతిని వదులు, లేదంటే ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. ఓకే, ఆల్రెడీ చేతులు వదిలేశాను. మీ అమ్మ వాళ్ళు షాహీర్తో నీ పెళ్లి ఫిక్స్ చేయించారు. నీకు ఒకటే మార్గం, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, దీనికి పరిష్కారం అయిపోతుంది. పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా చెల్లెల భర్త ఇలా మాట్లాడడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా, అసలు అనిపించడమే లేదు. నీతో మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మర్యాదగా నా చేతిని వదులు, లేదంటే నీ అంత చూస్తాను. ఏం చూసుకొని నీకు ఇంత పొగరు, అమ్మ బాబు నేను పట్టించుకోరు, కనీసం ప్రాణంగా ప్రేమించిన నేను పట్టించుకుందామని వస్తే నువ్వు వేరే వాడిని ప్రేమిస్తున్నట్టుగా వాడి వైపు వెళ్ళిపోతున్నావు. మాటలు మర్యాదగా రాని, తన గురించి ఎందుకు వచ్చింది అని అంటుంటే చూశాను, నువ్వు ఏడుస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు నీ ప్రియుడు. కానీ ప్రియుడు అని నొక్కి పట్టి ఈ రోజే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రా అని అంటున్న క్షణం మీరు రాను, అసలు నువ్వు నా జీవితంలో ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తుంది. తన మాటలు వినిపించుకోకుండానే ఒక్కసారిగా ఆగిపోయాడు. కానీ తన చేతిని పట్టుకొని ఏమాత్రం విడవకుండా ఇదే మాట కొన్ని రోజుల క్రితం నువ్వు ఏమన్నావో తెలుసా, నా జీవితంలోకి నువ్వు రావడం ఒక వరం అన్నావు, గుర్తొచ్చింది. కానీ నువ్వు జీవితంలోకి రావడం శాపంలో ఇప్పుడు అనిపిస్తుంది. వదులు నా చేతిలో అని విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తనని అసహనంగా అనిపించి వెంటనే మహిని కౌలించుకొని అన్నాడు. ఒక్కసారిగా బిగుసుకుపోయింది. వదలమని ఎంత ప్రాధాయపడుతున్నా వదలకుండా ఉండిపోయిన వాళ్ళిద్దరిని దూరంగా చూస్తున్న మార్క్ చూశాడు. మహిని అలా వదిలి వెళ్ళడం నచ్చకపోయినా తను వెంటనే తిరిగి రిటర్న్ అవుతుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్వే మొత్తం విని ఎప్పుడైతే మహిని హక్ చేసుకున్నాడో తన నరాలు కోపంతో బిగుసుకుపోయాయి. అప్రయత్నంగా మార్క్ని చూసి అజయ్తో తోసేసినట్లు విదిలించుకొని మార్క్ వెంట పరుగులు పెట్టింది. కన్నింగ్ నవ్వు అజయ్లో. ఎప్పుడైతే మహిని చూశాడో ఉడికిపోతున్న కోపంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అది చూసిన మహి కూడా తను వెంట పరుగు తీసింది. మార్క్ ఒకసారి నేను చెప్పేది విను అని కంగారుగా వెళ్ళిపోతున్న తనకి అప్పుడే మార్క్ బండి మీద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న అజయ్లో కన్నింగ్ నవ్వు. అప్పుడే తన దగ్గరికి వచ్చి ఏంటి నీ ప్రియుడు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు, మరి మన ఇద్దరు అంత క్లోజ్గా ఉంటే వాడు ఉంటాడా, ఊరుకుంటాడా, ఉప్పు కారం తిన్న మగాడు ఎవడు ఊరుకోడు. నీకు ఒకే ఒక్క ఆప్షన్ ఇస్తున్నాను, వాడికి నువ్వు అసలు కరెక్టే కాదు. నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాను, కోట్లకి యువరాని అని కాదు, మనసు పూర్తిగా నేను ఆస్వాదిస్తున్నాను. మీ చెల్లి నాకు మొత్తం ఇంటిమేషన్ టాబ్లెట్ కలిపి ఇవ్వకపోతే ఈ పాటకి నేను ఒకటైపోయేవాళ్ళం. మీ చెల్లి కావాలని నీ నుంచి నిన్ను దూరం చేయడానికి నన్ను దక్కించుకుంది.
ఇప్పుడైనా మేలుకో, మనిద్దరం కలిసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అని అనడంతో తన వైపు అసహ్యంగా చూసింది. మౌనంగా ఉంటున్న తనని చూసి ఇంకా మాట్లాడబోతుంటే ఎర్రబడ్డ కళ్ళతో తన వైపు చూస్తూ, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినా సరే నేనేం చేస్తానో నాకు తెలియదు. నీలాంటి వాడు నేను ప్రేమించింది అని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను మార్క్, నన్ను ప్రేమించకపోవచ్చు, నీతో కలిసి తప్పుగా అర్థం చేసుకున్నా సరే నేను మాత్రం జన్మలో నీ సొంత కాదు. ఎందుకంటే నువ్వు నాకు అప్పుడున్న ఫీలింగ్ ఇప్పుడు లేదు, కేవలం నీ మీద ఉన్న అసహ్యం తప్ప అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత పొగరే, నన్ను నేను అర్థం చేసుకొని నా జీవితం భాగస్వామ్యం చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. చెప్తా, నేను ఎక్కడ ఎలా లొంగ తీయాలో చెప్తా అని మనసులో కోపంగా అనుకుంటూ కారు వేసుకొని ఆ వచ్చిన దారి వెంట వెళ్ళిపోయాడు. మార్క్ బండి మీద వెళ్తున్నా కానీ అస్తమానం తన కళ్ళ ముందు అజయ్ మహిని హత్తుకున్నదే గుర్తుకు వస్తుంటే కోపంగా పిడికిలు బిగించాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు మహి కూడా. కనిపించడంతో ఆటో పట్టుకొని మార్క్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడని ఆలోచిస్తూ తను ఉంటున్న ఇంటికి వెళుతుంది. అప్పటికే సాయంత్రం 4 అయిపోయింది. తెలియకుండానే క్షణాల్లో ఇంటికి వచ్చి ముందుగా పర్స్ తేవడంతో డబ్బులు ఇచ్చి హడావుడిగా తన ఇంటికి వచ్చిన తనకు మార్క్ కనిపించకపోవడంతో అసహనంగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అని మనసులో అనుకుంటూ వచ్చి పరిగెడుతూనే మొత్తం అంతా వెతికింది బీచ్ రోడ్లో. కానీ ఎక్కడ మార్క్ కనిపించకపోవడంతో ఒక ఇసుక దిబ్బ మీద కూర్చొని ఏడుస్తుంది. నన్ను నన్ను ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఎందుకు ఇవ్వడం లేదు మార్క్, ఒక్కసారి నేను చెప్పేది విని ప్లీజ్ అని ఒక్కసారి నాకు కనిపించు అని మనసులో అనుకుంటూ ఉండగానే తన వెనక ఎవరు ఉన్నట్టుగా అటువైపు తిరిగి చూసింది. అక్కడ ఎవరో కాదు, అహల్య ఉండటంతో తన వైపు చూసింది. తనని చూసి కూడా వెళ్ళిపోతున్న మహిని కోపంగా చూసి మహి అని పిలుస్తున్న వెంటనే ఆగి తన వైపు చూసింది. ఏంటి అన్నట్లు. చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని అడుగుతున్న తనని అసహ్యంగా చూస్తూ ఒప్పుకోను, మీరేం చేసినా సరే, చిన్నన్నా సరే నేను మీకు పెళ్లికి ఒప్పుకోను. నా జీవితానికి కేవలం మార్క్ మాత్రమే ఉంటాడు. మార్క్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. సరే అయితే నువ్వు ప్రాణం అనుకుంటున్న మార్క్కి నువ్వు ఒక జీవిత ఖైదీ అని చెబితే అప్పుడు ఎలా ఉంటుంది? ఒక క్షణం తనని తాను ఏం విన్నదో తన వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నారు? నీ గురించి నిజం మొత్తం మార్క్కి చెప్తాను. నువ్వు ఒక జీవిత ఖైదీ, జైల్లో 5 సంవత్సరాలు ఉండవచ్చావని చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేయలేవు. తిరిగి నిన్ను ఆశ్రయించుకొని నీకు దూరంగా ఉంటాడు. సరే అయితే నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కానీ నువ్వు ఎంతలానో ప్రేమిస్తున్నావు. అప్పుడు నీ పరిస్థితి ఆలోచించుకున్నావా అని బెదిరించడం మొదలుపెట్టింది. వెంటనే అహల్య వాళ్ళ అమ్మ నోటి నుంచి అలాంటి బెదిరింపు మాటలు వస్తాయని ఏమాత్రం ఊహించలేక ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నారమ్మా, మీరు అసలు నా కన్న తల్లిలా ప్రవర్తిస్తున్నారా అని ఏడుస్తూ పూడుకుపోయిన గొంతుతో, నువ్వు నా కన్న కూతురిలా ఆలోచిస్తేనే కదా నీ కన్న తల్లిలా నేను ఆలోచించగలను. చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, యాక్టింగ్ నేర్చుకోమంటే చదువులో అడుగు పెట్టావు. ఏమిచ్చింది ఆ చదువు? కనీసం యాక్టింగ్ నేర్చుకుంటే 4 డబ్బులైనా వెనకొసుకొస్తావు. అంతేకాకుండా వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోమంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావు. మోడలింగ్ చేయమంటే ఫోటోగ్రఫీ చేసావు. చిన్నప్పటి నుంచి నా మాట ఒక్కసారైనా నువ్వు విన్నావా? అందుకే నువ్వంటే నాకు కోపం. అదంతా అప్పుడు వేరమ్మా, ఇప్పుడు వేరు. మీరు పెళ్లి చేసుకోమన్నా నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఒక క్షణం నా గురించి ఆలోచించండి, మీకు దండం పెడతాను అని కన్నీళ్ళతో బతిమాలుతుంటే 24 గంటలు నీకు టైం ఇస్తున్నాను. ఆ లోపల నువ్వు నేను చెప్పిన సంబంధం చేసుకోకపోతే నాలో ఉన్న ఇంకొక యాంగిల్ని కూడా చూస్తాం. అది ఏంటో తెలుసా? మాకు నీ గురించి నిజం చెప్పేస్తాను. ఎవరు ఆపగలుగుతారు? ఎవరూ ఆపలేరు అని కరాఖండిగా చెప్పి రేపు సాయంత్రం ఇదే టైంకి ఇదే ప్లేస్కి వచ్చి అడుగుతాను. నీ నిర్ణయం ఏంటో అప్పుడు చెప్పకపోతే తెలుసు కదా నేనేం చేయగలుగుతాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆవిడని చూస్తూ ఉండిపోయింది మహి. ఏ కన్నతల్లి అయినా తన కూతుర్ని మురిపెంగా, అది కాక ఎంతో విలువలు తెలిసిన దానిగా పెంచుతుంది. కానీ ఇక్కడంతా రివర్స్. అయినా మహి పరిస్థితి తనే జాలి పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. ప్రపంచంలో దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో అన్న భావన తనలో కలిగి మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటిలో తన ఇంటికి చేరిన తనకు బయట బండి మీద కూర్చొని ఉన్నాడు మార్క్ని చూసి తనకి కళ్ళు ఆనందంగా ఉంటే వెంటనే మార్క్ అని కన్నీళ్లతో పిలిచి తన దగ్గరికి వెళ్ళి నిల్చుంది. అలా నిల్చున్న తనని ఏమాత్రం గమనించకుండా వెంటనే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే తన బండికి అడ్డు వచ్చింది. తనతో మాట్లాడడం లేదు. కోపంగా తన వైపు చూసి అడ్డు తప్పుకో. ఎందుకు కోపం వచ్చిందో చెప్పు. నాతో నన్ను అలా హక్ చేసుకునేసరికి కదా. అది అసలు నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు అదంతా అనవసరం. ఒక్కడు మాత్రం చెప్పు ఏంటి అని వణుకుతున్న గొంతుతో అడిగింది.
గట్టిగా శ్వాస పీల్చి వదిలి, అతనితో నీకు ఎంగేజ్మెంట్ అయిందా లేదా అని ఇందాక వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో ఎంగేజ్మెంట్ అన్న పదం వినిపించి కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. దాంతో ఏం చెప్పాలో తెలియక తలదించుకుంది. ఒక పెన్ ఒక ఒక ఫైన్. మౌనం సమాధానం అంటారు. అంటే నీకు ఎంగేజ్మెంట్ అయింది. మా నాతో ఎందుకు కలిసి తిరుగుతున్నావే? ఒళ్ళు అంత కొవ్వెక్కి తిరుగుతున్నావా అని రెండు బుక్కలను వత్తి పెట్టుకొని అంటుంటే కష్టంగా విడిపించుకొని, అది కాదు, అతనితో ఎంగేజ్మెంట్ ఎప్పుడు బ్రేకప్ అయిపోయింది. వాట్? కనుబొమ్మలు ముడిచి అంటుండే అతనితో ఎప్పుడో నాకు బ్రేకప్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అని అంటున్న క్షణం అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు? కారణం చెప్పు, లేక తనలో తానే సతమతం అయిపోతుంది. చెప్పు, ఎంగేజ్మెంట్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు అని అడుగుతున్న తనకి ఏం సమాధానం చెప్పలేక తలని దించుకుంటే కమాన్ స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచాడు. తన నోటి నుంచి ఇంతకీ సమాధానం రాకపోవడంతో బండి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన బండికి వచ్చి నిజం చెప్పు మార్క్, అతనితో ఎంగేజ్మెంట్ అయింది, కానీ నేను చెప్పడం అతనికి ప్రేమించలేదు, తనతో కలిసిన ప్రేమ అని అనుకున్నాను, నిజమైన ప్రేమ అంటే నీతో తిరిగినప్పుడు తెలిసింది అని అంటుంటే బండిని స్టార్ట్ చేసిన వాడల్లా బ్రేక్ చేసి తన వైపు చూస్తాడు. అవును మార్క్, నేను నీతో తిరిగిన తర్వాతనే ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నిజంగా నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు అని తన మనసులో ఉన్న దాచుకునే మాట మార్క్కి చెప్పింది. నాకు ఇది తప్పు ఒప్పో నాకు తెలియదు. నాకు నీతో ఉండాలనిపించింది. నువ్వు పరిచయం అయిన తర్వాతనే నా లైఫ్లో ఇప్పటి వరకు గడపలేని సంతోషాలు, ఆనందాలు నీతో కలిసి ఎంజాయ్ చేశాను. నీతో ఉంటే తెలియలేని కొత్త ప్రపంచంలో ఉండేది. నిజంగా చెప్తున్నాను, నాకు నాకు నీతో ఉండిపోవాలని ఉంది మార్క్ అని కన్నీళ్ళతో తన దగ్గరికి వచ్చి అడిగింది. తనని సూటుగా చూసి బండి దిగాడు. ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు మార్క్. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తన వైపు చూసింది. కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తుంటే నవ్వుకి ఇంకేం చేయాలి మార్క్? అవును, మార్క్‌నే. ఒక్కడితో ఎంగేజ్‌మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నేను తగిలితే వాడికన్నా అందంగా ఉండేసరికి నా వెంట పడ్డావు అంతేనా? మార్క్, నువ్వు అరిచినంత మాత్రానే నిజం అబద్ధం అయిపోదు కదా! ఇంకా ఎంతకాలమై అందరినీ మోసం చేస్తావు? అయ్యో! 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 నీకు ఎలా చెబితే నమ్ముతావో నాకు అర్థం కాలేదు. నేను నిజంగానే నేను ప్రేమించానమ్మా. నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. ఏ హలో, ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో అతని వైపు చూసింది. పెళ్ళేంటి, అసలు నాతో జీవితం ఏంటి, అసలు వీటన్నిటికీ కారణమైన ప్రేమ ఏంటి? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమనా అని చిన్నగా నవ్వుతూ, ప్రేమ అంటే నా దృష్టిలో యూజ్ అండ్ త్రో మాత్రమే. నేను కూడా ఫస్ట్ టైం బీచ్ రోడ్లో చూశాను. మంచిగా చాలా అందంగా కనిపించాను నా కళ్ళకి. అప్పటి వరకు ఏ ఆడదాని మీద పడిన కన్ను నీ వైపు తిరిగింది. నీ శరీరం కోసమే. అంతే తప్ప ప్రేమ అలాంటిది ఏం లేదు. అప్పటి వరకు తన నుండి అలాంటి మాటలు ఊహించని మాహి కళ్ళల్లో కన్నీళ్లతో మార్క్ అని అడుగుతుంటే తన వైపు చూస్తే, చూడు ఇప్పుడు నాకు నిజం తెలిసింది. నువ్వు కూడా సంథింగ్ స్పెషల్ అనుకున్నా, కానీ కాదు. వాడితో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నా. నాకన్నా ముందు ఇంకొకరిని ప్రేమించావు. అలాంటిది దాన్ని నేను ఎలా ప్రేమిస్తానని ఎలా అనుకున్నా? అంటే నా క్యారెక్టర్ని తప్పు పడుతున్నావా? అందరు అమ్మాయిలు నీలానే ఆలోచిస్తారా, లేదంటే ఇంకేమైనా ఆలోచిస్తారా? చూడు, నువ్వేమీ నాకు స్పెషల్ ఏం కాదు. ఇప్పటి వరకు నువ్వు ఏం అబ్బాయిని ప్రేమించలేదని అనుకోని నువ్వు నాకు స్పెషల్ అని ఫీల్ అయ్యాను. కానీ కాదు, నువ్వు అందరిలాంటి అబ్బాయిలని వాడుకొని వదిలేసేదానివి. లేదు మార్క్, నేను నిజం చెప్తున్నాను. నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించాను. నా దృష్టిలో పెళ్ళి ప్రేమ అంటే లేదంటే ఎందుకు నా వెంట అలా అడుగుతున్నావు? ఇప్పుడిప్పుడే నీ గురించి నిజం తెలిసింది. చూడు, నాకు నీ పెళ్ళి ప్రేమ అనే దానికి ఎలాంటి విలువ లేదు. నా దృష్టిలో నీ గురించి నిజంగా ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను ఇంకా నిన్ను కలవకపోవడమే మంచిదని నా ఉద్దేశం. నన్ను బండి స్టాండ్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు మార్క్. మార్క్ అని అరుస్తున్న అరుపులు కూడా గాల్లోనే కలిసిపోయాయి. అక్కడ తన ఇంట్లో కూడా వెళ్ళాలి. వెళుతున్న తన వైపే చూస్తూ ఏడుస్తుంది మహి. తన కన్ను జోరు వర్షంలో కలిసిపోయాయి.
తన కన్నీళ్లు కూడా పడుతున్న దూరభాషల్లోనే కలిసిపోయాయి. ఎంతలా ఏడుస్తుందో అతనికి తెలియట్లేదు. వెళ్ళిపోతూనే తన వైపు చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపు ఉందో తెలియదు. కానీ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మూసుకుపోతున్న కళ్ళతో ఇంటి గుమ్మం ముందు లోపలికి కూడా వెళ్లకుండా అక్కడే కూర్చొని గోడకు ఆనుకొని ఏడుస్తుంది. అది దూరం నుండి అహల్య గారు తనని చూస్తూ ఉండిపోయారు. బాధగా అనిపించింది. అయినా సరే ఇప్పుడు తనతో కఠినంగా ఉండకపోతే తన ఎక్కడ ఉరిశిక్షకు గురవుతుందా అని భయంతో అలానే ఉండిపోయారు. ఇంటికి వచ్చేసిన మార్క్ అసహనంగా లోపలికి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవుదామని షవర్ ఆన్ చేశాడు. తనతో మహి మాట్లాడిన మాటలే పదే పదే చెవులలో ఉండిపోయాయి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు నువ్వంటే ఇష్టం మార్క్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్న మహి మాటలు గుర్తుకు రావడంతో కోపంగా అనిపించి వెంటనే షవర్ ఆన్ చేసి పట్టుకుని బెడ్ మీద పడిపోయాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. దానికి అసలు ఆ మాటకి ఎలా వచ్చింది అనుకుంటూ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అట్లా నేను స్వైప్ కనెక్ట్ చేసి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని గంభీరంగా వినిపించాను. అతని గొంతుకు జరుచుకొని అయిపోతుంది సార్, రిపోర్ట్ ఈవినింగ్కి ఇస్తాను. అలానే ఉండాలి. లేదంటే తెలుసుక నా సంగతి. ఏం చేయడానికైనా సరే నేను వెంటకాడను అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. అసహనంగా అనిపించింది అతనికి. ఇతను చాలా డేంజర్ గా ఉన్నాడు అని అనుకుంటున్నాడు అవతలి వ్యక్తి. ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. కానీ మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ అప్పటికే తెరిచి ఉన్న డోర్ని చూసి లోపలికి వెళ్ళింది. తను నిజంగానే ప్రేమించిందా లేదంటే ప్రేమించినట్టు అనిపించిందా అని మనసులో అనుకుంటూ ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపింది మహి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన మహి అసలు లేవబుద్ధి కాలేదు. కారణం ఏంటని చూసుకుంటే తనకి ఫీవర్ హైలో వచ్చింది. మందిలో ఉన్న తను ఒంటరి కదా, అందుకే మెల్లగా లేచి తన పనులు తను చేసుకొని బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళను తెరుస్తూ ఫ్రెష్ అయ్యి ఎదురుగా చూసింది. ఎప్పటిలానే మార్క్ బండి మీద వస్తుందేమో అని. కానీ ఎక్కడ మార్క్ బండి రాలేదు. విరక్తిగా నవ్వుతూ వెంటనే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడ నుండి ఆఫీస్కి వచ్చినప్పటి నుండి తన డెస్క్ దగ్గర కూర్చొని మార్క్ కోసం వెతికింది. కనిపించకపోవడమే అసహనంగా అనిపించింది. వెంటనే ఒక అమ్మాయితో నవ్వుతూ వస్తున్నాడు మార్క్. తనని చూసి వెంటనే తన పక్కన కూర్చుంటున్నాడు. ఆగి ఏదో ఆలోచించున్నట్టు ఒక్కొక్కసారిగా మహి ముఖాన్ని చూశాడు. వెంటనే ఇందాక కలిసి వచ్చిన అమ్మాయి పక్కన కూర్చొని వర్క్ చేయడం మొదలు పెట్టాడు. చివరికి ఇతను కూడా దూరం అయిపోయాడు అనేది నిజం అని మనసులో అనుకుంటూ ఫీల్ అయినంత త్వరగా ఇక్కడిని ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది మహి. వర్క్ చేస్తున్న ఖాళీగా ఉండటం వెంటనే జానీ వచ్చి కూర్చున్నాడు. తన ప్రజెన్స్ తనకే చిరాకు తెప్పిస్తుంటే కష్టంగా అనిపించి వెంటనే వర్క్ చేస్తుంటే హాయ్ మహి గారు చిన్నగా చిరునవ్వే సమాధానమైంది. ఏంటి అదోలా ఉన్నారు, ఒంట్లో ఏమైనా బాగాలేదా అని చెరువుగా నుదుటి మీద తాకుతుంటే వెనక్కి జరిగింది. థ్యాంక్స్ యువర్ కన్సర్న్, నాకు బాగానే ఉంది అని చెప్పి పనిలో పడిపోతుంటే మీ ఫేస్ చూస్తుంటే నిజంగానే బాగాలేనట్టుందండి అని మాట్లాడుతుంటే సైడ్ నుండి మార్క్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు జానీతో మాట్లాడిన సరే తనకి కోపం వచ్చేది. కానీ ఈసారి కోపం రాకపోగా ఏం పట్టించుకోలేనట్లు మార్క్ని చూసి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీ వెళ్దామా? నాకు వద్దండి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని సుత్తమెత్తగా తనని రిజెక్ట్ చేసి ఇంకో దగ్గర ఖాళీ ఉంటే వెంటనే అక్కడికి చేరుకొని వీళ్ళకి వర్క్ చేసుకుంది. అది చూసిన జానకి మళ్ళీ మరోసారి అవమానం ఎదురవ్వడంతో ప్రస్తుతానికి ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం వరకు ఏదోలాగా వర్క్ ఫినిష్ చేసి మార్క్ గురించి ఎదురు చూడక ముందే వెంటనే కనిపించిన ఆటో పట్టుకొని వెళ్ళిపోయింది. దూరం నుండి మార్క్ చూశాడు. కానీ తనని కూడా ఏం పట్టించుకోలేదు. మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మనసు ఏం ఆలోచిస్తుందో తనకు మాత్రమే తెలుసు. కానీ దాని మీద తనకి క్లారిటీ లేక మౌనంగా ఉండిపోయింది. ఎందుకు నాలాంటి వాళ్ళకే అన్ని కష్టాలు ఎదురవుతాయి అని మనసులో అనుకుంటూ నిద్రలేని రాత్రి గడుపుతుంటే తన ఫోన్ మోగడంతో అప్రయత్నంగా చూసింది. ఫోన్ వైపు అహల్య గారు అని ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసి నేను రమ్మన్న చోటుకి నువ్వు ఇంకా రాలేదు అని గంభీరంగా వినిపించింది అహల్య గారి గొంతు. నా ప్రాణానికి ఈవిడొక్కరు కదా అని మనసులో అనుకుంటూ ఓకే 5 నిమిషాల్లో వస్తానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎలా ఉందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది అహల్య గారి దగ్గరికి. సేమ్ నిన్న ఎక్కడైతే కలిసారో వాళ్ళు కూడా ఈ రోజు అక్కడే కలవడంతో బెంచ్ దగ్గర కూర్చొని బీచ్ని చూస్తున్న తనకి తన కూతురు రావడంతో లేచి నిలబడింది. మా అని కమ్మని మాట తన చెవిని పడి చేరడంతో అటువైపుగా చూసింది. ఇంతకీ ఏమో ఆలోచించుకున్నావు? గట్టిగా శ్వాస పీల్చింది, వదిలింది. నిన్నే అడుగుతున్నాను మహి, ఏమో ఆలోచించుకుంటున్నావు? ఇప్పటికైనా ఏమో ఆలోచించావు అని ఎదురుగా ఉన్న మహిని చూసే గంభీరంగా అడిగారు అహల్య గారు. దాంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతే చెప్పు, ఏమనుకుంటున్నావు? నేను చూసిన పెళ్లి సంబంధం నువ్వు చేసుకుంటావా చేసుకోవా అని అంటుంటే గట్టిగా శ్వాస పీల్చి సరే అమ్మా
అంటుండే గట్టిగా శ్వాస పీల్చి, సరే అమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేసుకుంటాను, కానీ నాది ఒక్క కండిషన్. నువ్వు నాకు కండిషన్స్ పెడుతున్నావా? అవును అని గంభీరంగా తన వైపు చూసి అంటుంటే, ఏంటి అని అనుమానంతో అడిగింది. నువ్వు నాన్న కలిసిపోవాలి, మీరిద్దరు సంతోషంగా ఉండాలి. మహి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవునమ్మా నేనే మాట్లాడుతున్నాను, నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఎన్ని రోజులని నేను కూడా అమాయకురాలా ఉండాలి? నాకంటూ తెగింపు కూడా ఉండాలి కదా. అందుకే ఆ తెగింపుతోనే మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, అది కూడా నువ్వు చెప్పిన సంబంధం చేసుకోవాలనుకుంటే, నువ్వు నాన్న కలిసిపోవాలి. మీ ఇద్దరి చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. అది జరగదు అని కోపంగా అరిచింది. తనని చూసి, అయితే ఇది కూడా జరగదమ్మా అని తనని కూడా తగ్గకుండా అంటే, మహి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మీ డాడీ నేను విడిపోయి చాలా ఇయర్స్ అవుతుంది, అయినా ఇంకో పెళ్లి కూడా చేసుకున్నారు అన్న మాట పూర్తి కాకముందే నేను నాన్నని కలిశానమ్మా. దాంతో ఒక అడుగు వెనక్కి వేసింది ఆవిడ. తను ఏముందో పోల్చుకోవడానికి 2 నిమిషాలు పైన పట్టింది. ఏం మాట్లాడుతున్నావు అని అనుమానంగా కనుబొమ్మలు ముడిచి అంటుంటే, నేను నాన్నని కలిశానమ్మా. కలవడంతో పాటు ఆయనతో మాట్లాడాను. అది కాకుండా నేను అతనితో తిన్నాను. ఆయనతో ఎంత మంచిగా మాట్లాడారు నాకు మాత్రమే తెలుసు, మీకెందుకు అర్థం కావటం లేదు? మహి మీ నాన్న ఎలా ఉంటారో కూడా నీకు తెలియదు అని అనడంతో, నాకు తెలుసు సత్యదేవ్ ఎంఆర్ సొల్యూషన్స్ ఎండిగా వర్క్ చేస్తున్నారమ్మా. తన సొంత కాళ్ళ మీద బతుకుతున్నారు. మీకు తెలుసా? నేను మార్కండేయతో అంత క్లోజ్గా మూవ్ అవడానికి కూడా నాన్నగారి కారణం. తనతో క్లోజ్గా ఉంటే నాన్నని ప్రతిరోజు చూడొచ్చు, ప్రతిరోజు మాట్లాడొచ్చు అనుకున్నాను. కానీ చివరికి నేనే తనతో ప్రేమలో మునిగి తేలేంతగా పిచ్చిదాన్ని అయిపోతానని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఏం లాభం? అతనికి నాకు అజయ్కి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు. కనీసం నాతో కూడా మాట్లాడడానికి అతను మనసుకు రాలేదు. బహుశా అతను అనుకున్నట్టు నేను రీచ్ అవ్వలేదేమో అనుకుంటా. తనని సూటిగా గమనిస్తున్నాడు. అహల్య మార్కిని నిజంగానే ప్రేమించినట్లయితే ఆ విషయం సత్యత చెప్పొచ్చు కదా. ఎందుకు నువ్వు ఉండిపోయావు? మీ నాన్నని ఎగురుతావు కదా, ఎందుకు చెప్పలేదు? ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది. ఏమని చెప్పాలమ్మా? ఏమని చెప్పాలమ్మా? ఏమని చెప్పాలి? నాన్న, నేనే మీ కూతురిని. కొన్ని రోజుల్లో నేను జైలుకి వెళ్ళిపోతాను. అదే కాకుండా ఉరిశిక్ష కూడా పడుతుంది. నేను 1 ఇయర్ వారంటీ మీద ఇక్కడికి వచ్చి మాకి ప్రేమలో పడ్డాను, పెళ్లి చేయండి అని అడగాల? మహి ఆపండి. ఇప్పటి వరకు మీకు మర్యాద ఇచ్చాను, ఇక నా వల్ల కాదు. నాకు కూడా ఓపిక అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఓపిక కూడా పోయింది. నా పెళ్లి జరగాలన్నా, మీరు అనుకున్నట్టే మీరే దగ్గరుండి నా పెళ్లి చేయాలన్నా నాకు ఒకే ఒక్క కోరిక. అది సత్యనారాయణగారితో మీరిద్దరు కలిసి నా పెళ్లి జరిపించండి. అప్పుడు సంతోషంగా నేనే జరుపుకుంటానమ్మా. మీరు అనుకున్నట్టుగానే నేను అతనితో వెళ్ళిపోతాను. మార్కిని కూడా నీ జీవితంలో కలవను అని సూటిగా చూసి అని, ఈ డీల్ ఓకే అంటే చెప్పండి, ఈ ప్లేస్లో మన ఇద్దరం కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను అనుకోలేదు తనలో ఇంత పెయిన్ ఉంటుందని. వెళ్ళిపోతున్న మహిరా వైపు చూస్తూ ఉండిపోయింది. కోపంగా ఇంటికి వచ్చిన మహిరా తనను తాను కొత్తగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యి, మార్క్ ఆలోచనలు తన మైండ్లోకి ఎప్పటికీ రాకూడదని సాధారణమైన త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తెలియకుండానే మార్క్తో గడిపిన 7 నెలలు ఎలా గడిచిపోయాయని తనకి తెలియలేదు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే 7 నెలలు మార్క్ ఇచ్చిన సంతోషం అంతా ఇంత కాదు. తెలియకుండానే తన గురించి ఆలోచించేసరికి అసహనంగా అనిపించి వెంటనే బెడ్ మీద పడుకుని పోయింది. ఇక్కడ పబ్లో ఒక చేతులు ముందు గ్లాసుని పట్టుకొని సిప్ చేస్తున్నాడు మార్కు. తన స్నేహితుడైన రవి వచ్చి, ఏంట్రా మహి మాట్లాడలేదు అలా అని తను చెప్పిందా? ఎప్పుడు నువ్వు వచ్చినా సరే తనని వెంటే తీసుకుని వచ్చేవాడివి,
కదా, అందుకు ఇప్పుడే రా, లేదంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ ఆయన జరిగిందని అర్థం ఏమైంది అని అడగడంతో ఏం లేదు, ఏం లేదా అని అనుమానంగా అడిగాడు. అవును, ఏం లేదనే కదా అంటున్నాను. చిన్నగా కార్నర్ స్మైల్తో, మహి నీ పక్కన లేకపోవడానికి ఏదో ఒక రీజన్. నువ్వు ఎప్పుడు నాతో కూల్గా మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు చిరాకుగా మాట్లాడుతున్నావు. మహికి అంతలా అలవాటు పడిపోయావని నీ పక్కన తను లేకపోతేనే ఫీల్ అవుతున్నావు కదా. అలా ఏం లేదు. మరి ఎందుకురా, తనతో ఎందుకు గొడవపడ్డావో చెప్పు అని కొంచెం గట్టిగా అడగడంతో అసహనంగా అనిపించి తన వైపు చూసి, అది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వెంటనే నోట్లో వైన్ తాగని వాళ్ళ ఊసేశాడు. ఏం మాట్లాడుతున్నావు అంటూ. అవును, నాకు తన మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అలా అని తనని దూరం పెట్టేస్తావా? మాట్లాడలేదు. చెప్పరా, తనని అందుకే దూరం పెట్టావా? అవును అని మారు మాట్లాడకుండా ఇంకొక సిప్ చేస్తుంటే, మరి నువ్వు ఇచ్చిన చనువుకి ఏ అమ్మాయి అయినా అలానే తయారవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు తనకి ఇష్టం లేకుండా బలవంతంగా తన విషయంలో జోక్యం చేసుకున్నావడం మొదలుపెట్టినప్పటి నుంచి నీ మీద కూడా తనకి ఫీలింగ్స్ వచ్చాయి. అలా అడగడం తప్పేం లేదు కదా. అంటే నువ్వు కూడా తనని సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు చేస్తుంది తప్పని చెప్తున్నాను. ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలోచించు మహి. అంటే నీకు ఇష్టమని నా అభిప్రాయం. మహి అంటే కూడా నీకు ఇష్టమని నా అభిప్రాయం. అయినా తనతో కలిసి పక్క పంచుకోవడం వరకే, కానీ ఆ తర్వాత పెళ్లి చిరాకు. మార్క్ గంభీరంగా వినిపించింది. ఏంటి అని రిక్లెస్నెస్గా అడగడంతో, పాపం రా మహి, నేను చెప్పాను తనని ప్రేమించుకోమనడం. అయితే ఓకేరా, కానీ పెళ్లి చేసుకోమంటుంది. పెళ్ళి అంటేనే నాకు చిరాకు. చూసా కదా మా మామ డాడీ ఎలా గొడవ పడుకుంటున్నారు. ఇంటికి వెళ్తే చాలు 2 సార్లని గొడవ పడకుండా అయితే ఉంటారు. కానీ ఇందులో కూడా ఒకటి గమనించు, మీ డాడీ మీ మమ్మీ పడుతుంటే ఎందుకు విడిపోవట్లేదో ఒకసారి ఆలోచించావా? తన వైపు చూశాడు. ఎందుకంటే ఇన్ని గొడవలు వచ్చినా సరే వాళ్ళిద్దరూ విడిపోలేనంత ప్రేమ వాళ్ళ దగ్గర ఉంది, అందుకే విడిపోలేదు. నాకు తెలిసినంత వరకు మహి నీకు మంచి గైడ్ లాంటిది. ఇద్దరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు. ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు? నువ్వేం చెప్తున్నావు అని కొద్ది కోపంగా అడిగాడు. తనని ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లి చేసుకో అన్నంతలో చేతిలో ఉన్న విస్కీ బాటిల్ నేలకేసి కొట్టాడు కోపంగా. పర్సులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి అక్కడ నుండి ప్రతివాడు కోపంగా అనుకుంటూ బండిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు మార్క్. మరుసటి రోజు ఎప్పటిలానే రెడీ అయ్యి ఆటో బుక్ చేశాను ఆఫీస్కి వెళ్ళిపోయింది మహి. మార్క్ కోసం ఎదురు చూడకుండా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటే అప్పుడే సత్య గారు రావడంతో చూసిన తను చిన్నగా విచ్చుకున్న పదాలతో ముందుగానే వండిన ఉప్మాను తీసుకుని వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఎవరు వచ్చారని చూసిన తనకి ఎదురుగా మహి కనిపించడంతో, మహి అని ఆనందంగా పిలిస్తే, డిస్టర్బ్ చేశాను సార్? అయ్యో నువ్వేంటమ్మా డిస్టర్బ్ చేయడం, రావచ్చు కూర్చో అని సీట్ ఆఫర్ చేశాడు. ఎదురుగా వచ్చిన మహిని చూసి, రామ్మ అక్కడే ఆగిపోయావే అని అనడంతో చిన్నగా చిరునవ్వుతూ వెళ్ళి కూర్చుంది. మీకోసం ఇంత ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేశాను, ఒకసారి టేస్ట్ చేయండి అని ఆనందంగా అనడంతో అనుమానంతో, నాకు జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టమని నీకెలా తెలుసమ్మా? ఇంకా గతుక్కుమని చూసింది మహి. వెంటనే మళ్ళీ ఆయన మాట్లాడుతూ, మార్క్ చెప్పుంటాడు కదా అని అనడంతో, అవును అని చిన్నగా తలుపింది. చూస్తుంటే నెయ్యి కూడా వేసినట్టున్నా అని అనడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి, అవునండి మీకెంతో ఇష్టమని మార్చి చెప్పాను, అందుకే నేను ఇష్టంగా పెడుతున్నాను, కనీసం టేస్ట్ చేయండి. భలే దానివమ్మ, నువ్వు ఇంతలా నా కోసం రెడీ చేసి తీసుకొని వస్తే నేను ఎలా తినుకుంటూ ఉంటాను చెప్పు? ఖచ్చితంగా తింటాను అని తీసుకుని తన ఎదురుగా బాక్స్ ఓపెన్ చేసి తింటున్నాడు. అలా తింటున్న తనని చూస్తూ ఉండిపోయింది మహిం. అప్రయత్నంగా కళ్ళలో చెప్పినప్పటి జ్ఞాపకాలు మెదిలాయి. అమ్మలు నీకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా అమ్మ, తిను, నెయ్యి కూడా మీ మమ్మీ చాలా బాగా వేసింది అని అంటుంటే, నో డాడీ నాకు పొట్ట చాలా ఫుల్ అయిపోయింది అని బ్యూటీ ఎక్స్ప్రెషన్తో అంటుంది 10 సంవత్సరాల మహిం. అలా అంటే ఎలా అమ్మా, ఒకసారి చూడు నా బుజ్జి కదా, ఇది నాన్న ముద్ద అని అనడంతో వెంటనే నోరు చాప తింటుంది. ఇది అమ్మ ముద్ద అని ఇంకో స్పూన్ పెట్టడంతో నోరు తెచ్చి, అది కూడా తింటే ఇది నీ ముద్ద అని అనడంతో వాళ్ళ నాన్న వైపు బయలుగా చూసింది మహి. ఏంటమ్మా ఈ ఒక్క ముద్ద తినమంటే అలా చూస్తున్నావు? తినకపోతే ఎలా చెప్పు?
నువ్వు తినకపోతే నేను ఫీల్ అవుతాను కదా అని ప్రేమగా వాళ్ళ తండ్రి అంటుంటే పసి మనసు అర్థం చేసుకుని వెంటనే తన చేతిలో ఉన్న ఉప్మాను తింది. నా బంగారం, నువ్వు ఎప్పుడు ఇంత పుష్టిగా తిని బాగా ఉండాలి అన్నది నాన్న కోరిక అని ప్రేమగా ముద్దు పెట్టిన తన కళ్ళ ముందు మెదిలేసరికి అప్పటికే తినడం పూర్తి చేసిన సత్యగారు అమ్మ మహి అని గట్టిగా అరిచేసరికి గద్దించేసరికి వెంటనే తుల్లిపడి ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్న వైపు చూస్తుంది మహి. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? పెట్టిన ఉప్మా చాలా బాగుంది, చాలా టేస్ట్గా అనిపించింది అని ఇంతవరకు ఈ టేస్ట్ నేను ఎక్కడ చూసినట్టుగా అనిపించిందమ్మా అని మహిరాతో అనడంతో ప్రేమగా ఎవరైనా మీకు వడ్డించి పెట్టారేమో, అందుకే ఆ ఉప్మా టేస్ట్లో మీకు అలా అనిపించింది. ప్రేమగా ఎవరు చేసి పెడతారు నాకు అని అనుకోవడంతో ఒకసారి తనకు ఆ హాల్వే గుర్తుకు వచ్చింది. వెంటనే తన ఆలోచనని కట్టుబడి ఇస్తూ నీలాగే ఉప్మా కూడా చాలా బాగుంది అని అనడంతో చిన్నగా నవ్వి, మీ పనికి డిస్టర్బ్ చేసినట్టుగా ఉన్నాను కదా? లేదమ్మా, ఇంకా నీతో నాకు చాలా బాగా మాట్లాడాలనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నేను చూస్తుంటేనే నా కూతురు నీ అంత పెద్దది అయిపోయి ఉంటుంది. నేను మీ కూతుర్ని నాకు ఏంటి అనుకోండి. తనని మాయించుకుని అంటుంటే తన మాటలో అర్థం తెలియని సత్య వెంటనే రెస్పాండ్ అవుతూ చిన్నగా నవ్వి, నేను చూస్తుంటే నాకు నిజంగా నా కూతురు గుర్తుకు వస్తుందమ్మా. ఈ పాటికి నీ అంత లక్షణంగా తయారయ్యి మీ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అని మనసులో మాట బయట కనడంతో తన వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ గొంతు సవరించుకొని మార్క్ అడుగుపెట్టాడు. అప్రయత్నంగా ఇద్దరు తల తిప్పి ఎదురుగానే మార్కెట్ చూస్తే ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఈసారి పట్టించుకోలేదు మహి. వెంటనే ఖాళీ చేసిన జీడిపప్పు ఉప్మా తెచ్చిన బాక్స్ని ఎత్తుకొని నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి మార్క్ ఉన్నాడని తెలిసి కావాలని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం తను తప్పించుకొని వెళ్ళిపోతున్న తన వైపు చూసి కోపంగా అనిపించింది మార్క్కి. ఇంకా ఉంది అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.